మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, హిందువులన్నా హిందుత్వం అన్నా మన యొక్క పార్టీలకి, ఆ పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో, హిందూ దేవాలయాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక మహానాయకుడు మాట్లాడారు. ఆ మహానాయకుడు మాట్లాడిన దాన్ని ఒకసారి మీకు వినిపించి తరువాత నా యొక్క విశ్లేషణ అనేటటువంటిది మాట్లాడడం జరుగుతుంది. జస్ట్ ఒక్కసారి వినండి. मैं अगर जीते तो क्या बनाता रे भाई, बोल तो मंदिर बनाता। अरे तू मंदिर बना रहे भाई, कौन रोक रहा तेरे को? पर बाकी भी कुछ बोल। मैं रोड बनाता हूँ, मैं कम्युनिटी हॉल बनाता हूँ, मैं आपके पास। खबरस्तान का मसला भाई ने उठाया। मैं आपसे वादा कर रहा हूं, आज अगर हुकूमत नहीं मानती है, सीधा सीधा जिद्दोजहद करेंगे, जल्द से जल्द इनसे छीनने की कोशिश करेंगे, हासिल करने की कोशिश करेंगे। अगर हुकूमत नहीं मानती, 2 साल में हमारी हुकूमत वापस आ रही, केसीआर साहब फिर चीफ मिनिस्टर बनने वाले हैं। और मैं वादा कर रहा हूं आपको, वादा कर रहा हूं आपके साथ, पहले ही हफ्ते में जीवो निकालेंगे, आपको आपके हवाले कर देंगे। जो भी जमीन वहां पे है आपके हवाले करेंगे। अगर वहां सरकारी जमीन नहीं मिलती, अगर प्राइवेट की जमीन भी है तो 2-4 एकड़ वहीं प्राइवेट की जमीन भी खरीद के आपको देना मेरी जिम्मेवारी है, ये मेरी जिम्मेवारी है। అది మై డియర్ ఫ్రెండ్స్, సదరు మన బిఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు హిందువుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అలాగే వారికి ఉన్నటువంటి భక్తి గౌరవం ఎంత చక్కగా చెప్పారంటే, హిందువులు గుడులు అడగకూడదు. ఏముందిరాబాయ్ గుడులు కట్టమని అడుగుతున్నారు, గుడులు కడతామని చెప్తున్నారు. అరే ముందు మాట్లాడండి, రోడ్లు వేయమని మాట్లాడండి, మౌలిక సదుపాయాలు ఇవ్వమని మాట్లాడండి, అది మాట్లాడండి, జనం కోసం మాట్లాడండి, జనానికి ఇవ్వండి అని ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం జనం కోసం మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి గుడి కోసం మాట్లాడలేదు. కానీ మన కేటీఆర్ సారు ఒక విషయంలో కొంతమందికి మాత్రం జాన్ దేదేతే. ఎట్లా, ఏ విధంగా అంటే, తన పార్టీలోకి రీసెంట్ గా జాయిన్ అయినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ఒక కట్టర్ ముస్లిం, ఇంకా చెప్పాలి అనంటే దేశద్రోహి అనంటే కరెక్ట్ ఏమో, అతని మీద కనీసము ఎన్ని కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఒక ముస్లింని జాయిన్ చేసుకొని పార్టీలోకి ఆహ్వానిస్తూ అతనికి ఇచ్చినటువంటి మర్యాద, అలాగే అతనికి తరపు నుంచి వచ్చినటువంటి ఆ వర్గానికి ఆయన ఇచ్చినటువంటి వరాల జల్లు విన్నారా మీరు? అరే ఏమన్నారు, కబ్రస్థాన్ అడిగినారు. కబ్రస్థాన్ అడగడం కాదు, మనం లాక్కోవడానికి మనం ప్రయత్నించాలి. 2 సంవత్సరాలు, ఒకవేళ అలా కుదరకపోతే 2 సంవత్సరాలు ఆగండి. 2 సంవత్సరాలు ఆగంగానే हमारा బాప్ కేసీఆర్ ఆ జాయేగా, ముఖ్యమంత్రి బన్ జాయేగా. అప్పుడు ఏం చేస్తారు అనంటే, అప్పుడు ఖచ్చితంగా అక్కడ మీ ఫైల్ మీద సంతకం పెట్టేసి మీకు ఖబరస్థాన్, మీకు శ్మశానం ఇచ్చేస్తాము. ఇంకా ఒకవేళ అది లేట్ అవుతుంది అనుకుంటే కనుక, ఒకవేళ జీవో ఇష్యూ అవ్వడం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కనుక 4 ఎకరాలు, అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ హిందూ బంధు, 4 ఎకరాలు ఎక్కడైనా సరే జాగా, ప్రైవేట్ జాగా చూసి దాన్ని డబ్బులతో కొని మరి మీ చేతికిస్తాం సల్మాన్ ఖాన్ గారు అని చెప్పేసి అని వేదికగా, ఏ వేదికగా, బిఆర్ఎస్ పార్టీ వేదికగా ఒకానొక క్రిమినల్ ని పార్టీలోకి జాయిన్ చేసుకొని పార్టీలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము, హిందువుల యొక్క మనోభావాలు, హిందువుల అస్తిత్వానికి సంబంధించినటువంటిది. ఒక్క ముక్క మాట్లాడడానికి కూడా ఈ యొక్క ఎవరైనా హేతువాదికి మాట రాల, గొంతు పెగల్ల. హిందువుల ఆలయాల మీద దారుణాలు జరుగుతుంటే, ఇంతగా మనము మన గొంతెత్తి మాట్లాడుతుంటే, అరే మన సదరు కేటీఆర్ గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా ఒక్క మాట హిందువు తరపున మాట్లాడినవా? అస్సలు మాట్లాడలా. ముత్యాలమ్మ తల్లి గుండెల మీద తన్నిన రోజు మాట్లాడలా, భూలక్ష్మమ్మ తల్లి కాళ్ళు చేతులు విగ్రహం తీసేసినప్పుడు మాట్లాడలా. అరే రీసెంట్ గా ఒకనొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చెయ్యి విరిగిపోతే అక్కడ పోలీసులు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, అంత పెద్ద రాతి విగ్రహము గాలొచ్చి చేయి కొట్టుకుపోయిందంటండి.
హ్యాట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. గాలి వచ్చి ఒక రాతి విగ్రహము 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పురాతనమైనటువంటి రాతి విగ్రహం యొక్క హనుమంతుడి చేయి, ఆయనే పవన తనయుడు, ఆయన తండ్రే వాయుదేవుడు, ఆ వాయుదేవుడు చేతికెళ్ళిపోయాడు ఆయన చేతిని అని చెప్పి సింపుల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ గారు మన యొక్క హిందువులకు ఇచ్చినటువంటి సమాధానము మనం నోళ్లు మూసుకొని వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. మూసుకోకేం చేస్తాం? ఎందుకంటే ఎన్నో చేస్తున్నాం, గొంతు విప్పి అరచి రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తున్నాం, అలాగే ప్లకార్డులు పట్టుకుంటున్నాం, ప్రశ్నిస్తున్నాం. కానీ ఒక్క లైన మన కేటీఆర్ సార్ లాగా ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎంత జబర్దస్త్ మాట్లాడినవయ్యా కేటీఆర్, చాలా 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 గొప్పగా మాట్లాడినా. భవిష్యత్ రాజకీయము ఇంకొక తెలంగాణ రాజీవ్ గాంధీ మాకు ఇలా 70 mm స్క్రీన్ మీద కనిపించేసావుగా, అస్సలు ఏమాత్రం తగ్గలేదు కదా నువ్వు. ఈ విధంగా మీరందరూ తీసుకెళ్లి హిందువుల యొక్క జాగాలని, హిందువుల యొక్క సామ్రాజ్యాన్ని మీరు కూర్చునేటటువంటి ఆ సీఎం సీటు కోసం హిందువుల్ని అమ్మేస్తారా? హిందువులు తెగ నరికేస్తారా? హిందూ దేవాలయాల్ని కూల్చేస్తారా? బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కోసము అంత పెద్ద ఫైట్ మొన్న జరిగితే కనీసం నోరు విప్పనటువంటి మిస్టర్ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కబరస్థాన్ ఇస్తావా? శ్మశానం ఇస్తావా? అరే హిందువులని 15 నిమిషాలని ప్రతి ఒక్క స్పీచ్ లో నువ్వు గుర్తు చేస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి వచ్చి కూర్చొని నువ్వు కండుగా కప్పగానే ఆ పెద్ద మనుషులకి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? 4 ఎకరాలు నీ జేబు సొమ్ము నుంచి తీసి ఖర్చు పెట్టి కొని మరీ ఇస్తావు. మరి మా అమ్మవారి టెంపుల్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి, అది ఆమె సొత్తు, ఆమె సొత్తుని కబ్జా ప్రభుత్వం చేస్తుంటే అది ఎవరికి వెళ్తుంది? నీ బంధువులకే వెళ్తుందా? అదే ఇప్పుడు నువ్వు కండువా కప్పి మాట్లాడినవే కబర్స్థాన్ బంధువులకి, ఆ బంధువులకి వెళ్తుంది. కాబట్టి ఆ విషయంలో నోరు మూసుకొని కూర్చున్నావా? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మిస్టర్ కేటీఆర్, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక్క మాట అన్నందుకు హిందువులు ఎదురు తిరిగితే మీ నాన్న ఫామ్ హౌస్ కి అంకితం అయ్యాడు. నువ్వు అసలు దేనికి అంకితం అయ్యావో ఇప్పటి వరకు తెలీదు. ఈ ఎలక్షన్స్ తర్వాత మాత్రం, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత మాత్రం వెయిట్ చేస్తున్నారు హిందువులంతా. ఏ పార్టీ, ఏ ప్రజానాయకుడు హిందువుల యొక్క అస్తిత్వాన్ని గౌరవిస్తాడో, హిందువుల యొక్క దైవాన్ని గౌరవిస్తాడో, ఆ దైవాన్ని ఎప్పుడైతే అతను గుర్తిస్తాడో, గుర్తించడం అంటే దైవాన్ని గుర్తించడం కాదు, ఆ దాడుల్ని ఎప్పుడైతే ఏ నాయకుడైతే గుర్తిస్తాడో, హిందువుకి అండగా నిలబడతాడో, అప్పుడు మాత్రమే హిందువు ఓటెయ్యదలుచుకున్నాడు. ఇంకా చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వరకు మాత్రమే కొంతమంది వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత మీరు హిందువుల పట్ల, హిందూ దేవాలయాల పట్ల, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాడుల పట్ల మీరు చర్యలు తీసుకోకపోతే, హిందువుల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే, హిందువు తనని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఎలా చేసుకుంటాడో చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి గురించి మాట్లాడింది ఎవరండి? ఒక్క ప్రజాప్రతినిధి చూపించండి ఏ పార్టీలోనైనా. మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక్క మనిషి, ఎవరండి? బండి సంజయ్ గారు మాత్రమే మాట్లాడారు. పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని తెలిపేది పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా చేయగలని. ఏ మిగిలిన వాళ్ళు నాయకులు కాదా? ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడాడు? బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి, ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అక్కడ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి ఎవరికి చెందిందండి? యాదవులకి చెందినటువంటి గుడి. ఆ పెద్దమ్మ తల్లి వాళ్ళు కులదేవతగానో లేకపోతే గ్రామ దేవతగానో వాళ్ళు కొలుచుకుంటున్నటువంటిది. అక్కడ అదే కులానికి సంబంధించింది, అదే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి, నవీన్ కుమార్ యాదవ్ కి నువ్వు టికెట్ ఇచ్చినావు. నవీన్ కుమార్ యాదవ్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబాలకు చెందినటువంటి ఆ గుడికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? మీరు ఇచ్చిన ఎష్యూరెన్స్ ఏంటి? కూలగొట్టిన గుడికి, బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి మీరు ఒక యాదవ్ గా మీరు ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ యాదవులకు గాని హిందువులకు గాని ఏమి ఇచ్చారు? అది స్పష్టత తేల్చాల్సి ఉంది. మీరు తేల్చకుండా ఓటు రాజకీయాలు చేస్తున్నారు. అవి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నాము. ఇది జరిగిన తర్వాత, ఎలక్షన్స్ జరిగిన తర్వాత
ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దానికి జవాబు చెప్పే తీరాలి. ఆ తర్వాత హిందువుల యొక్క భవిష్యత్తు ఏ ప్రణాళిక ఎలా ఉంటుంది అనేటటువంటిది ప్రతి హిందువు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటి అనంటే ఇక్కడ ప్రతి హిందువు గమనించవలసింది ఏంటి అంటే, దయచేసి నేను చెప్తున్నాను, మన మనుగడ ఇక్కడ కష్టమైతుంది, మన మనుగడకి ముప్పు వాటిల్లుతుంది. శ్మశానానికి, ముస్లింల శ్మశానానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇక్కడ మనం పూజించేటటువంటి దేవుళ్ళకి దేవతా విగ్రహాలు విరుగుతున్నా, దేవాలయాలు కూలగొడుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఒక్కళ్ళకి కూడా పట్టనటువంటి విషయము. కొంతమందికి కొన్ని మాటలు నేను మాట్లాడితే పాపం చాలా మనశ్శాంతి కరువైపోతుంది. ఏ విధమైనటువంటి ఆగ్రహావేశాలు పెళ్ళుపుకుతున్నాయో, నా మీద ఆగ్రహావేశాలు చూపిస్తే మీకేమి ఒరగదు. ఆగ్రహావేశాలు మీకు దమ్ముంటే, ఎవడైతే హిందుత్వం మీద, ఎవరైతే హిందుత్వానికి బలంగా నిలబడట్లేదో, ఎవరైతే దేవీ దేవతల విగ్రహాలు కూలుస్తున్నారో, గుళ్ళు కూలుస్తున్నారో, చేతనైతే గ్రౌండ్ లోకి వచ్చి నిలబడి కొట్లాడి ఆ తర్వాత నా గురించి మాట్లాడండి ఎవరైనా సరే. నేను ఇక్కడ ఫైట్ చేసేది, నాకు ఏ రాజకీయాలకి నాకు సంబంధం లేదు, ఏ పార్టీలకి నాకు సంబంధం లేదు. నాకు ఉన్న సంబంధం వల్ల నా దేశంతో, నా ధర్మంతో మాత్రమే. ఇప్పటి వరకు కూడా నేను నోరు విప్పలేదు. ఎందుకు అనంటే, అరే దేశంలో అందరూ కూడా ఏదో ఒక రోజు ఒక తాటి మీదకి వస్తారనే ఆశావాదంతో నేను ఉన్నాను. కానీ రాను రాను చూస్తే కూలిపోయిన గుడి గురించి ఒక్క మాట మాట్లాడని కేటీఆర్ కబరస్థాన్ ఇవ్వడానికి మాత్రము సొంత పైసలు తీసి ప్రైవేట్ జాగా కొని మరి ఇచ్చేస్తానన్నంత ప్రేమ మీరు ఒలకబోస్తే, మేము మీ మీద ఏమి ఒలకబోయాలి అనేటటువంటిది కూడా గుండెలు రగిలేటటువంటి ప్రతి గుండె ఎలక్షన్స్ లో సమాధానం చెప్తుంది. ఇవాళ ఇక్కడ నేను ప్రతి హిందువుకి నేను చెప్తున్నాను, మన కులం వాడనో, లేకపోతే మన మతం వాడనో, లేకపోతే ఇంకొకటనో మనకెందుకు పనికి రానటువంటి వాడు, మన ఆచార వ్యవహారాల్ని గుర్తించినటువంటి వాడు, గౌరవించినటువంటి వాడు, మన దేవీ దేవతల్ని లెక్క చేయనటువంటి వాడు, అసలు దేవతలంటేనే భక్తి లేదు అనేటటువంటి వాళ్ళని దయచేసి కనీసం ప్రజాప్రతినిధిగా, కార్పొరేటర్ గా కూడా నిలబడేటటువంటి అర్హత వాడికి లేదు. రాసిపెట్టు. జనం అక్కర్లేదు, ఆ జనానికి సంబంధించినటువంటి ఆ యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి దైవం అక్కర్లేదు, కావాల్సింది ఓట్లు. ఆ ఓటు రాజకీయానికి అందరూ బలైపోతుంటే ఇవాల్టి వరకు ఒకళ్ళని, ఎవరినైనా హిందువుని చైతన్యం చేయాలంటే ఒక వర్గం మాత్రమే బాధ్యత తీసుకుందని అనుకుంటున్నారు. ఈ రోజు మాలాంటి వాళ్ళం కూడా ఏదైతే జనాన్ని మోటివేట్ చేస్తూ ఇన్నాళ్ళు బట్టి వచ్చాము, మేము కూడా గొంతు విప్పుతున్నాము. ఎందుకు అనంటే ఈ రోజు హిందుత్వానికి, అలాగే మన యొక్క దేశానికి ఇలాంటి వెధవల వల్ల ముప్పు వాటిల్లింది. ఎలాంటి వెధవల వల్ల ముప్పు వాటిల్లి ఉంది? 15 మినిట్ అని మాట్లాడుతున్నారే అలాంటి వాళ్ళు, అలాగే అలాంటి వాళ్ళకి కండువాలు కప్పి ఈ సమాజంలో పెద్ద మనుషులుగా, ప్రజాప్రతినిధులుగా మార్చాలనుకున్నటువంటి నటోరియస్ పర్సన్స్ వల్ల ఈ సమాజానికి చాలా చేటు ఉంది. అందుకోసమే వీళ్ళందరి మీద కూడా మేము కూడా ఖచ్చితంగా తిరుగుబాటు అనేటటువంటిది చెయ్యడానికి నిర్ణయించుకున్నాం. ఇంకొక విషయం నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇతగాడు ఉన్నాడో మన కేటీఆర్ సార్ కండువా కప్పి లోపలికి ఆహ్వానించినటువంటి సల్మాన్ అనేటటువంటి వ్యక్తి ఎంత భయంకరమైన వాడో చెప్పాలా? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. బెంగళూరులో ఒక గోరక్షకు చనిపోయాడు. గోరక్షకు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ ఎవరికి కూడా, ఏ ముస్లింలకి కూడా అతని మీద పగలేదు, అతని మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఆ గోరక్షకుని చంపడానికి ముందు ఇతగాడు, ఈ సల్మాన్ ఖాన్ అనేటటువంటి వాడు వెళ్ళి అక్కడ ఇతను ఇచ్చినటువంటి ఉపన్యాసము, ఇతను అక్కడ ఉన్నటువంటి ముస్లింలని రెచ్చగొట్టి, యువతను రెచ్చగొట్టి హిందువుల్ని, గోరక్షకుల్ని ఉంచొద్దు అని చెప్పేసని ఇతను ఇచ్చొచ్చిన ఒక్క ఉపన్యాసము, 15-20 నిమిషాలు ఇచ్చొచ్చిన ఉపన్యాసానికి ఫలమే అక్కడ గోరక్షకైనటువంటి ఒక బిడ్డని మనం కోల్పోయాము.
ఇది ఇంతటితోనే ఆగుతుందా మై డియర్ ఫ్రెండ్స్? వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు కాదా ప్రజాప్రతినిధులుగా? వీళ్ళని తీసుకొని వచ్చి రాజకీయాల్లో తీసుకొని వచ్చి ఈ రాజకీయ నాయకులు కండువాలు కప్పుతుంటే ఇంత భయంకరమైనటువంటి నోటోరియస్ క్రిమినల్స్ మన రాష్ట్రంలోకి అలాగే మన నియోజకవర్గాల్లోకి వస్తే రేపొద్దున హిందువు యొక్క మనుగడ ఎలా ఉంటుంది? నాట్ ఓన్లీ హిందూ, వీళ్ళు కేవలం అక్కడతోటే ఆపరు. అక్కడి నుంచి వీళ్ళ యొక్క వాయిస్ పెరగడానికి, వీళ్ళ రాక్షసత్వం నిలబడడానికి, వీళ్ళ నియంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రేపొద్దున కేటీఆర్ కూడా మిగలరు. అది నేను మళ్ళీ 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 ప్రతి ఒక్క హిందువుకి, హిందువుతో పాటుగా ఇలా కండువాలు కప్పి పార్టీల్లోకి ఆహ్వానించి జనం మీద రుద్దేటటువంటి పార్టీలకి, పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాను. జై హింద్.